గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో మీ అందరికీ తెలుసు కదండి, మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వెస్టేజ్లో నేను ఇది తీసుకొని 1 year పైన అవుతుంది. సో వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ మనకి తాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి మన బాడీకి. సో అలాంటి వాటర్ కూడా హెల్దీగా ఉండట్లేదు, అన్హెల్దీగా ఉంటుంది. అంతకుముందు మేము టిన్ వాటర్ తెచ్చుకునే వాళ్ళమండి, కానీ దానివల్ల బోన్స్ పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందని భయంతో దాన్ని ఆపేసి నార్మల్ భూమి నుంచి వచ్చే వాటర్ని పట్టుకొని మరిగించి చల్లార్చి దాన్ని రాగి బిందులో ఫిల్టర్ చేసి వాడేవాళ్ళం. అంటే అది చాలా పెద్ద ప్రాసెస్గా ఉండేది. అది కూడా ఇబ్బందిగానే ఉండేది, ఎందుకంటే మరిగించిన నీళ్ళలో కొంచెం దోమలు లాంటి ఒక్కొక్కసారి పడిపోతే నీళ్ళన్నీ వేస్ట్ అయ్యేవి. సో ఈ ప్రాబ్లం అంతా ఎందుకు, మన దగ్గర షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా అని చెప్పి వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకున్నానండి. ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎంత బాగుందంటే టేస్ట్ నిజంగా టిన్ వాటర్ కన్నా కమ్మగా ఉంటుందండి. ఈ వాటర్ని నేను డెమోలకి కూడా పట్టుకెళ్తా ఉంటాను. డెమో చూస్తే ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వాటర్ని ఇంకొక పర్సన్, అంటే ఒక బార్ ఇచ్చిపోతున్న ఇంటికి వెళ్ళినప్పుడు సారు కంగన్ వాటర్ వాడేవారంటండి. అయితే నేను వాటర్ గురించి చెప్పిన తర్వాత మేము రీసెంట్గా 6 months అవుతుందండి కంగన్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నామని చెప్పారు. కానీ ఒకసారి వాటర్ టేస్ట్ చూడండి అని చెప్పి ఇస్తే, వాళ్ళ వాటర్ నేను తాగితే వాళ్ళ వాటర్ నిజంగా చప్పగా ఉందండి. కానీ మన వాటర్ మాత్రం చాలా టేస్ట్ బాగుంది, తాగాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు అతనే అన్నారు, పూర్వకాలపు బావి నీళ్ళు ఎలా అంత టేస్ట్గా ఉంటారో అంత టేస్ట్గా ఉన్నాయని చెప్పి వెంటనే మన వాటర్ ప్యూరిఫైర్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఇంత మంచి వాటర్ ప్యూరిఫైర్ని తీసుకున్న తర్వాత మామూలుగా వాడుతున్నామని అనుకున్నానే, కానీ అసలు ఎంత మంచి డెసిషన్ తీసుకున్నానో తర్వాత తెలిసిందండి. ఎందుకంటే నేను వాడిన అంతకుముందు వాటర్ ప్యూరిఫైర్ తీసుకోకముందు నేను మరిగించి చల్లార్చి వాటర్ తీసుకునే వాళ్ళం కదండి. ఆ వాటర్ కన్నా ఈ వాటర్ ఎంత బెటర్ అనేది చెప్పాలంటే ఇదేనండి ప్రూఫ్. చూసారా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ ఫిల్టర్ అనేది ఇందులో ఉంటుందండి. నిన్నే మార్పించాను. వాటర్ అనేది అంటే 1 year అయిపోయింది కదని చెప్పి ఫిల్టర్ మార్పించేస్తే ఇలా అయిపోయిందండి. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుంది అనేది చెప్తాను, కాస్ట్ పెట్టి అలా చూడు. సో ఇదిగోండి ఈ ఫిల్టర్ ఉంటుంది. ఇదిగోనండి వాటర్ ఫిల్టర్. ఇందులో నుంచి వాటర్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి ప్యూరిఫై మనకి ఇవి రావడం జరుగుతుంది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత తెల్లగా ప్యూర్గా ఉన్నదో. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. అంటే ఇంత భయంకరమైన వాటర్ని మనం తాగడం జరుగుతుందండి. 1 yearకి అంత తెల్లగా ఉండాల్సింది చూసారు కదా, ఇది పైన ఎలా ఉంది, అంత వైట్గా ఉండేది ఇంత బ్రౌన్, ఇంత బ్లాక్గా అయిపోయింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇదంతా కూడా మొత్తం ప్రతి లేయర్ కూడా మనకి బ్లాక్ అయిపోయి ఇంత మట్టి అనేది వస్తుంది. ఈ మట్టిని మరిగించి చల్లార్చి తాగేస్తున్నాం అనిపించింది. సో మేము వెస్టేజ్లో జాయిన్ అయ్యి వెస్టేజ్లో షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకుని చాలా 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 మంచి పని చేస్తామని అయితే అనిపిస్తుందండి. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. సో డియర్ ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇందాక మన వాటర్ ప్యూరిఫైర్లో ఫిల్టర్ ఎలా అయిపోయిందో చూపించాము. బట్ దీని డెమో కింద కూడా చూపిస్తున్నామండి. అంటే ఇందులో ఉండే ఫిల్టర్ వాటర్ అనేది మనకి ఈ విధంగా ప్యూరిఫై చేస్తుంది, దానికి ఉన్న డస్ట్ అంతటిని లాగేసుకుంటుందని చూపించాం. సో దీన్ని ఒక చిన్న టెస్ట్ మోని, చిన్న వీడియో కింద మీకు చూపించబోతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన వాటర్ ప్యూరిఫైర్ నుంచి తీసినటువంటి వాటర్ని పడుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలో షింక్లో వాటర్ని పడుతున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, షింక్లో వాటర్ని పట్టాను. సో ఇది షింక్లో వాటర్ అని చెప్పాను కదండి, ఇది మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్లో వాటర్ అండి. దీనికి మీకు గుర్తించడానికి చిన్న క్లిప్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా పనిచేస్తుంది అనేది. ఇది మీ అందరికీ తెలుసు, వాటర్ని టెస్ట్ చేయడానికి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం మనం. ఇది కరెంటు ద్వారా చేయాలండి. ఇక్కడది మనకి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్లో ఉన్నటువంటి వాటర్ అండి. ఇది షింక్లో ఉన్నటువంటి వాటర్. అంటే మీకు అంతకు ముందు చెప్పాం కదండి, వాటర్ మరిగించి చల్లార్చి ఫిల్టర్ చేసి దాన్ని రాగి బిందులో నిల్వ చేసుకుని తాగేవాళ్ళని చెప్పాం కదండి, ఆ వాటర్. ఇప్పుడు ఇది చూడండి,
చూడు ఎలా సెకండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్లోని ఆ వాటర్ది టెక్స్చర్ పెట్టినా మనకంత బాయిల్ అవుతున్నట్టు కనిపించట్లేదు. కానీ ఇందులో ఎంత మురికి ఉందో అంతలా బాయిల్ అవుతుంది, పొగలుగా కూడా వచ్చేస్తుందండి. ఇది ఎంత మురికిగా అవుతుందో చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లాక్గా అయిపోతుంది. సో ఇంత మురికి వాటర్ని మనం మరిగించి చల్లార్చి తాగినా సరే ఇంత మురికిగా ఉన్న వాటర్ని మనం తీసుకోవటం వల్ల మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఇందులోకి జ్యూస్ సో డియర్ ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చూసారు కదండి మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ అండి. దీని కలర్ చూడండి, దీని కలర్ చూడండి, ఇది ఎంత మురికి దిగిందో చూడండి. సో చాలా మంది వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, చాలా సెక్యూర్ గా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇంత మురికి వాటర్ ఎంత బాయిల్ చేసి ఎంత ఫిల్టర్ చేసినా అందులో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అనేది ఫిల్టర్ క్లాత్ ద్వారా కూడా దిగిపోతాయండి. ఈ విధంగా ఇలాంటి వాటర్ తాగితే అసలు బాడీలోని 71% మనకి బాడీకి వాటర్ అనేది అందాలి. అలాంటిది మనం తాగే వాటర్ అనేది ఇలా బాయిల్, ఇది కూడా బాయిల్ ఇది కూడా బాయిల్ చూసారు కదండి. బట్ ఇదేంటంటే ఎక్కువ డస్ట్ పార్టికల్స్ లేవు. దీని కలర్ చూడండి, దీని కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మురికిగా అయిపోయిందో. ఈ క్లిప్ పెట్టింది మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్. ఇది చూడండి ఎంత మురికిగా అయిపోయింది. ఇది ఫిల్టర్ చేసి తాగినా ఏమాత్రం ఆరోగ్యకరమైన వాటర్ అయితే కాదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరు మీరు తాగుతున్న వాటర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ని వాడడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి. సో ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.